హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. నా పేరు బాలకృష్ణ. మీరు చూస్తున్న బాలకృష్ణ తెలుగు టెక్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పే విషయం ఏంటంటే జంక్ ఫైల్స్. ఇవి చాలామంది వినే ఉంటారు. ఈ జంక్ ఫైల్స్ అంటే ఏదో మొబైల్లోకి వైరస్ వచ్చేసిందని చాలామంది అంటుంటారు. అది అలా కాదు. ఈ జంక్ ఫైల్స్ ఎలా వస్తాయి మన మొబైల్లోకి, ఈ జంక్ ఫైల్ని ఎలా డిలీట్ చేసుకోవాలి, అలాగే ఈ జంక్ ఫైల్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఏ విధంగా కనుక్కోవాలి అనేసి నేను చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, అదేంటో చూద్దాం పదండి. మనలో చాలా వరకు మనం చూస్తూనే ఉంటాం. ఏదైనా మొబైల్ యూజ్ చేసినప్పుడు, ఏదైనా ఒక ల్యాప్టాప్ యూజ్ చేసినప్పుడు, ఏదైనా ఒక సిస్టమ్ యూజ్ చేసినప్పుడు చాలా ఫైల్స్ చూస్తూనే ఉంటాం. జేపీజీ ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్, పీడిఎఫ్ ఫైల్స్, అలానే MP3 ఫైల్స్, తర్వాత జిప్ ఫైల్స్ అని చాలా వరకు చూస్తూనే ఉంటాం. మనం ఈ ఫైల్స్ ఎలా ఉన్నాయో ఈ జంక్ ఫైల్స్ అనేవి కూడా అదే విధంగా ఒక ఫోల్డర్లకే ఉంటాయి. ఈ అదే జంక్ ఫైల్ని మన కంప్యూటర్లోకి లేదంటే మనం మొబైల్లోకి ఎలా వస్తాయి అనేసి అంటే, మీరు సింపుల్గా చెప్పుకోవాలంటే ఏదైనా ఒక అప్లికేషన్ ఉంది. అప్లికేషన్ని డెవలప్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి ఒక ఫోల్డర్ ఉంటుంది. అలాగనే అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, డ్రైవ్ ఉంటుంది కదా, ఆ డ్రైవ్కి ఒక ఫోల్డర్ ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ లోగో ఒక ఫోల్డర్ ఉంటుంది. ఇలాగా ఈ 4-5 ఫోల్డర్స్ కలిపి ఒక అప్లికేషన్ రెడీ అవుతుంది అన్నమాట. అదే అప్లికేషన్ని మీరు ఫోన్లో డౌన్లోడ్ చేసి లేదంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మొత్తం ఈ 4-5 ఫోల్డర్స్ మొత్తం కూడా ఒక అప్లికేషన్ కింద మీ మొబైల్లో ఇన్స్టాల్ అయిపోతాయి. తర్వాత మీరు కొన్ని రోజులు ఆ అప్లికేషన్ యూజ్ చేస్తుంటారు. ఏదైనా ఇంటర్నెట్ యూజ్ చేసి కూడా అప్లికేషన్ యూజ్ చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు ఇంటర్నెట్ నుంచి బేస్ చేసుకున్న అప్లికేషన్ ద్వారా కొన్ని వేస్ట్ ఫైల్స్ కూడా మన మొబైల్లోకి వస్తూ ఉంటాయి. తర్వాత మీకు అప్లికేషన్ నచ్చలేదు, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అనుకునేటప్పుడు మళ్ళీ అప్లికేషన్ మీరు డిలీట్ చేశారు, అదే అన్ఇన్స్టాల్ చేశారు అనుకోండి. అప్పుడు ఈ 4-5 అప్లికేషన్లు 4-5 ఫోల్డర్స్ మీ ఫోన్లో ఎలా సేవ్ అయ్యాయో అదేవిధంగా అన్ఇన్స్టాల్ చేసినప్పుడు అదేవిధంగా అవి మళ్ళీ డిలీట్ అవ్వవు. ఓన్లీ మీ మొబైల్లో ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్ మాత్రమే డిలీట్ అయ్యి మిగతా అప్లికేషన్ తాలూకు డేటాని అలాగే మీ ఇంటర్నల్ మెమరీ లేదంటే మీ ఎక్స్టర్నల్ మెమరీలో అలానే ఉండిపోతుంది. సో ఈ ఉండిపోయిన ఫోల్డర్స్ని డేటానే జంక్ ఫైల్స్ అని మనం చెప్తుంటాం అన్నమాట. మీరు ఈ జంక్ ఫైల్ని ఎలా డిలీట్ చేసుకోవాలి అంటే, ఫ్రెండ్స్, ఇది నా మొబైల్. ఇందులో ఒక అప్లికేషన్ నేను డిలీట్ చేస్తాను, అదే అన్ఇన్స్టాల్ చేస్తాను. చూడండి, అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత జంక్ ఫైల్స్ అనేవి ఎలా నేను కనుక్కోవాలి, ఎలా డిలీట్ చేయాలని చెప్తాను. ఇక్కడ హైక్ అప్లికేషన్ ఉంది కదా, హైక్ అప్లికేషన్ నేను అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. డిలీట్ అని ఉంది, డిలీట్ చేస్తున్నాను హైక్ అప్లికేషన్. అప్లికేషన్ డిలీట్ అయిపోయింది. హైక్ అప్లికేషన్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫైల్స్లోకి, మీ ఫైల్ మేనేజర్ అయితే మీ ఫైల్ మేనేజర్ ఎలా ఉంటే ఆ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు కింద చూస్తుంటే అది అయితే మీరు ఫోన్ స్టోర్లో లోడ్ చేశారా లేదంటే మెమరీ కార్డులో లోడ్ చేశారా, దేంట్లో అది ఇన్స్టాల్ అయ్యి ఉంటే దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అన్ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆ డేటా ఇంకా ఉంటుంది చూడండి. హైక్ అని ఉంది కదా, హైక్ చూడండి. ఇవన్నీ కూడా జంక్ ఫైల్స్ అనమాట. బ్యాకప్ అని వచ్చింది, తర్వాత ఫ్యూచర్స్, తర్వాత మీడియా. ఈ ఫైల్స్ అన్నీ కూడా జంక్ ఫైల్స్లోకి వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా అంటే హైక్ అప్లికేషన్ డిలీట్ అయిపోయినా దాని తాలూకా డేటా ఇంకా బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. వీటిని మనం డిలీట్ చేసుకోవాలి. లేదు మీరు డైరెక్ట్గా డిలీట్ చేసుకోవాలి అంటే మీ మొబైల్, ఇది నా ఉప మొబైల్ కాబట్టి ఈ ఆప్షన్ ఉంటుంది. లేదంటే ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకున్న డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. లేదంటే నా ఉప మొబైల్స్ కాబట్టి ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా, ఎడిట్ అని ప్రెస్ చేశాక ఇలా వస్తుంది. ఒక తర్వాత డిలీట్ చేసేసుకోవచ్చు. ఇదే విధంగా ఇక్కడ కూడా హైక్ అని ఉంది కదా, అది కూడా ఈ విధంగా డిలీట్ చేసుకోవాలి.
వీటిని జంక్ ఫైల్స్ అని కూడా అంటాం. అదేవిధంగా నా మొబైల్లో విడ్మేట్ అనే అప్లికేషన్ ఒక 3-4 డేస్ ముందు నేను డిలీట్ చేశాను. అది కూడా ఇంకా బ్యాక్ సైడ్ ఉంది. నా అప్లికేషన్లో చూడండి, విడ్మేట్ అనేసి ఉండదు అప్లికేషను, కానీ ఇంకా ఇక్కడ విడ్మేట్ అనేసి అప్లికేషన్ తాలూకా డేటా కూడా ఇంకా ఇక్కడ ఉందన్నమాట. క్యాచ్, కాన్ఫిగరేషన్ డేటా ఇవన్నీ కూడా ఎంటీ ఫైల్స్ ఉంటాయి. ఇవన్నీ వీటిని మనం ఈ విధంగా డిలీట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఈ విధంగా ఈ జంక్ ఫైల్స్ని డిలీట్ చేసుకోవచ్చు. మీకు సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మనం ఏదైనా షోరూమ్కి వెళ్తాం బట్టలు కొనడానికి. కొనేటప్పుడు వాళ్ళు బట్టలతో పాటు బట్టలకి ఒక బాక్స్ ఇస్తారు. బాక్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక కవర్ ఇస్తారు. మనం ఇంటికి వచ్చాక ఏం చేస్తాం, బట్టలు యూజ్ చేసినట్టు బట్టలు యూజ్ చేసుకుంటాం. మిగతా 2 కవర్ తర్వాత పేపర్ బాక్స్ 2 కూడా మనం డస్ట్బిన్లో పడేస్తాం. అంటే ఈ ఇక్కడ డస్ట్బిన్ వచ్చి మీ ఇంటర్నల్ మెమరీ, మీ బట్టలు వచ్చి మీ సాఫ్ట్వేర్ అన్నమాట, అప్లికేషన్ సాఫ్ట్వేర్. అంటే మీరు అన్ఇన్స్టాల్ చేశారు అంటే మీరు బట్టలు యూజ్ చేస్తున్నారు, మళ్ళీ అందరు కవర్లోని బాక్స్లో మీరు పెట్టరు కాబట్టి. సో ఆ వేస్ట్ అనేది, కవరు బాక్స్ అనేది వేస్ట్, అదే మీ జంక్ ఫైల్. ఆ విధంగా మీరు అలా రోజు బట్టలు కొని తెచ్చిన కవర్స్ని అలా డస్ట్బిన్లో పెడుతూ ఉంటే ఫుల్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మీ జంక్ ఫైల్స్ని మీరు డిలీట్ చేయకపోతే మీ మొబైల్ ఇంటర్నల్ మెమరీ, అలాగే ఈ జంక్ ఫైల్స్ స్పేస్ ఎక్కువైపోతుంది, మీ ఇంటర్నల్ మెమరీ తక్కువ అవుతుంది. దాంతో మీ మొబైల్ స్లో అవడం, తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ రావడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు జంక్ ఫైల్స్ అంటే ఏంటో తెలుసుకున్నారనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా కావండి. అలా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై, సీ యూ.